కల్పించకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు న్యాయం చేయాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. ఇటు గ్రేటర్ హైదరాబాద్ లో లబ్ధిదారులకు కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో కనీస సౌకర్యాలు లేకపోవడంతో ఇటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారంటూ ఇటు సిపిఎం ఆధ్వర్యంలో బాధితులు ఆందోళన దిగారు. జిహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయం ముందు లబ్ధిదారులు ఉన్నారు, వారితో మాట్లాడదాము. అమ్మా, మీరు ఎక్కడుంటారు? మేము వచ్చి లాలగూడ తుకారం గేట్లో ఉంటాము. మాకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చి 6 months అయిపోయింది. ఇప్పుడు 9 months కానీ వస్తుంది. ఇస్తున్నామని చెప్పారు కానీ మళ్ళీ 2-3 times వెళ్ళి మాట్లాడితే కరెంట్ సప్లై అవుతుంది, కరెంట్ పని చేస్తున్నారు, వాటర్ సప్లై చేస్తున్నారు అని లోపలికి అలౌట్ చేస్తలేరు. కనీసం చేస్తున్నారా చేస్తలేరా ఇన్ఫర్మేషన్ ఏం లేదు. మళ్ళీ పిల్లలకి స్కూల్కి దానికి దీనికి ఇబ్బంది అవుతుంది. మళ్ళీ ఇప్పుడే తొందరగా చెప్తే మేము కూడా అలౌట్ చేసుకుంటాం కదా, ఎవరేం చెప్తలేరు, లోపలికైతే అలౌట్ చేస్తలేరు. మాకు తొందరగా ఇవ్వాలనేసి మేము కోరుకుంటాం. ఇక్కడ సిపిఎం నేతలు కూడా ఉన్నారు. సిపిఎం సిటీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్ గారు, సార్ చెప్పండి, కొన్ని డబుల్ బెడ్రూమ్ ఇల్లు కేటాయిస్తే మరి కొన్ని కేటాయించిన కూడా తాళాలు కూడా ఇవ్వలేని పరిస్థితి, సో ఎలా చూస్తారు, ఏం చెప్తారు? ఇది గతంలో ఎన్నికల ముందు ఎన్నికల కోసం జరిగిన కార్యక్రమం లాగా పూర్తి అయిపోయింది. 10 ఏళ్ల పాటు నానబెట్టి ఎన్నికల ముందు ఇండ్లు ఇచ్చేశారు. కానీ ఇండ్ల దగ్గర అన్ని సదుపాయాలు ఇచ్చి పూర్తిగా స్వాధీనం చేస్తుంటే ఇబ్బంది ఉండేది కాదు. ఆ రకంగా ఏ సదుపాయాలు లేకుండా స్వాధీనం చేస్తే ఇప్పుడు వాళ్ళు ఇళ్లలో పోయే పరిస్థితి లేదు, ఉండే పరిస్థితి లేదు. ఇప్పుడు మేము కొత్త ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ముఖ్యమంత్రి గారు పేదల కోసం, ఇందిరమ్మ ఇళ్ల కోసం పేద ఇళ్ల ప్రాధాన్యత ఇస్తామని చెప్పారు. మొదటి ప్రాధాన్యత గతంలో కట్టిన ఇళ్లకి సదుపాయాలు కల్పించి వాళ్ళందరూ ఇళ్లలో ఉండేటట్టు చేయడం అనేది ప్రధాన బాధ్యతగా తీసుకోవాలి. హైదరాబాద్ ఇన్ఛార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా మేము చెప్తున్నాం, హైదరాబాద్లో నివాసుల కోసం కట్టిన ఇళ్ళు అవన్నీ ఆ 70,000 ఇళ్ళు ఆ రకంగా కేటాయించారు. వాళ్ళకి సదుపాయం నీళ్లు లేవు, కరెంటు లేదు, లిఫ్ట్ లేదు, రోడ్డు లేదు. ఎంత అన్యాయంగా ఉండాలో అంత అన్యాయంగా ఉంది. బూత్ బంగ్లాలాగా ఇల్లు మారిపోతున్నాయి. ఇంకొక ఏడాది అట్లా వదిలేస్తాయి, ఉంటాయో పోతాయో కూడా అర్థం కాదు. జనం ఉండి దాన్ని మెయింటైన్ చేసుకుంటుంటే బాగుపడతాయి, కానీ లేకపోతే మరింతగా అవి ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. రెండోది, అకాడమిక్ ఇయర్ ప్రారంభమైంది, పిల్లలు స్కూళ్ళలో చేరాలి. అక్కడ ఇల్లు స్వాధీనం చేస్తుంటే అక్కడ స్కూళ్ళలో చేర్పించుకునేవాళ్ళు. ఇక్కడ కిరాయిలు కట్టలేక చాలా ఆందోళన పడుతున్నారు. ప్రతి సోమవారం ఇక్కడ 100 మంది వచ్చి దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం గమనించి, గత ప్రభుత్వం కట్టిన ఇల్లు వాళ్ళ నిర్లక్ష్యం ఉంది, వాళ్ళు ఇబ్బంది పెట్టారు, కానీ మీరు ఆ ఇబ్బందిని కొనసాగిస్తే మాత్రం ప్రజలు ఊరుకోరు, క్షమించరు. ప్రభుత్వం ఇప్పటికైనా దాన్ని దృష్టిలో పెట్టుకొని తక్షణం వాటి సమస్య పరిష్కారం చేయాలని కోరుతున్నాం. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము ముషీరాబాద్ గాంధీనగర్ నుండి వచ్చినాం. మురారిపల్లిని ఇచ్చిండ్రు. ఇచ్చినప్పటి నుండి ఆయన ఇస్తా అని అన్ని రోజులు మురిపిచ్చిండు. ఇచ్చి వారం 10 రోజులకు ఆయన వెళ్ళిపోయిండు. ఈయన వచ్చి ఇట్లనే పెట్టిండు. ఇంకా కొత్త ఇందిరమ్మ ఇండ్లు అని అంటుండు. ఇవి ఇచ్చిన వాళ్ళకి చక్కదనం లేదు. అక్కడ ఏ సౌకర్యం లేదు, కరెంటు ఇప్పుడు మామూలుగా డ్రైనేజు నీళ్లు కరెంటు ఇవి ఉంటే మామూలుగా ఏదన్నా పని చేసుకొని ఇక్కడ కిరాయిలన్నీ తప్పుతాయి. ఇప్పుడు పొద్దున్న లేస్తే ఇళ్ళల్లో పని చేసుకొని వచ్చి కడుపుకు లేకుండా ముందు ఇవి కట్టడం అవుతుంది. మేము చేసుకుంది మొత్తం ఆ రెంట్స్కే పోతున్నాయి. ఆ ఇల్లు, అది కరెంటు, వాటర్ ఎప్పుడు ఇస్తే వెళ్దాము అని నిన్న కూడా వెళ్తే లోపలికి అలౌట్ లేదని చెప్తున్నాడు సెక్యూరిటీ. అలౌట్ లేదు అంటే ఎందుకు అని అడిగా. అంటే మాకు పైనుంచి ఆర్డర్స్ అయితే మాకు పట్టా ఇచ్చారు, మా ఇల్లు మాకు చూసుకోవడానికి ఎందుకు హక్కు లేదా మాకు అని అడిగితే, లేదు మేడం ఇది పైనుంచి ఆర్డర్స్ ఉన్నాయి, మేము మాత్రం ఏం చేయలేము. మరి మేము ఇల్లన్నా చూసుకుంటాం, ఆ ఇల్లు మాకు కరెంట్ లేక వాటర్ లేక మొత్తం అది ఏమంటే బూత్ బంగ్లా లెక్క అయిపోయేదాకా ఉంచుతారా? మేము ఎన్ని రోజులు రెంట్ కట్టుకోవాలా?